హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భవాని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. చలికాలం వచ్చింది అని అంటే ఇంకా కోల్డ్ కఫ్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. దట్టు పిల్లల్లో, చిన్న పిల్లల్లో కానీ పసిపిల్లల్లో కానీ ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి కదండి. సో ఇలాంటివన్నీ కూడా ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా కోల్డ్ని కానీ కఫ్ని కానీ పిల్లల్లో తగ్గించాలి అనేసి నాకు తెలిసిన నేను ఫాలో అయ్యే టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో మా పాపకైతే ఒక 3 days నుంచి అయితే ఫుల్ కఫ్ కోల్డ్ ఉందన్నమాట. ఎంత చేసినా తగ్గట్లేదు. సో నేను కొన్ని టిప్స్ అయితే ఫాలో అయ్యాను. దానివల్ల కొంచెం బెటర్మెంట్ అనేది ఉందన్నమాట. ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళే తట్టుకోలేరు కోల్డ్ కఫ్ వచ్చినా ఫీవర్స్ వచ్చినా కానీ. సో ఈ వింటర్ సీజన్లో పిల్లలకి ఎలా వింటర్ కేర్ తీసుకోవాలి అనేసి నాకు తెలిసిన రెమెడీస్ అన్నీ మీతో షేర్ చేస్తున్నాను. తప్పకుండా ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అవుతే లైక్ చేయండి, ఎండ్ వరకు చూడండి. మంచి మంచి టిప్స్ అనేది చెప్తూ ఉంటాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ ఫస్ట్ ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ చలికాలం వచ్చింది అని అంటే మోస్ట్లీ కొద్దిగా వామ్ వాటర్ ఇవ్వడానికే ట్రై చేయండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎప్పుడు వాళ్ళు తాగినా కానీ తాగిపించినా కానీ కొంచెం ల్యూక్ వామ్ వాటరే తాగిపిస్తూ ఉండడం వల్ల ఆ లోపల ఉన్న కోల్డ్ స్టఫ్ అంతా కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. పెరుగు చూసారు కదా ఎంత బాగా తోడుకుందో. చలికాలంలో పిల్లలకి పెరుగు పెట్టకూడదు అని అంటూ ఉంటారు కదా, కానీ పెరుగు పెట్టడం వల్ల పిల్లలకి ఎంత మంచిదో అని. పెరుగులో అనేది మంచి ప్రోబయోటిక్ అండి. అంటే పిల్లలకి ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా వాళ్ళకి కోల్డ్ ఉన్నా కఫ్ ఉన్నా ఫీవర్స్ ఉన్నా కానీ ఇలాంటి టైంలో కూడా ఇలా పెరుగు పెట్టొచ్చు అనమాట. సో వీడియోలో చూపించిన విధంగా అల్లం తురిమి కూడా యాడ్ చేసి పెడితే ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఇన్ కేస్ ఫ్రిడ్జ్లో ఉంటే కనుక అది రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చూసుకొని అప్పుడు పిల్లలకి ఇవ్వచ్చు అండి. దీనివల్ల మంచిగా డైజెషన్ సిస్టమ్ కూడా హెల్ప్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే ఈ ఇంట్లో ఎన్ని రెమెడీస్ ఫాలో అయినా కూడా ఇంకా తగ్గకపోయింది అని అంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళాల్సి వస్తుంది. సో సిరప్స్ ఇస్తూ ఉంటారు కదండి, ఆ సిరప్ని మనకి డ్రాపర్ ఉంటుంది కదా, డ్రాపర్ని ఎప్పుడు కూడా బాటిల్తో ఇన్సర్ట్ చేసి ఉంచకూడదు అనమాట. ఎప్పుడైనా బేబీకి సిరప్ వేసేసిన తర్వాత అది సపరేట్గా వాష్ చేసి సపరేట్గా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వాము అండి. వాము అనేది పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలు కానీ మంచి ఔషధంగా పనిచేస్తుంది అనమాట. దగ్గు జలుబు ఎలాంటిది ఉన్నా కానీ ఈ వాము అనేది బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. చిన్నపిల్లల్లో మెయిన్లీ ఇలాగా ఒక టూ స్పూన్స్ అయితే వాము అండ్ 3 లవంగాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 వెల్లుల్లిని కొద్దిగా దంచేసి ఈ 3 కూడా ఫ్రై చేసేసిన తర్వాత ఒక వైట్ క్లాత్లో పల్చడి క్లాత్లో కట్టేసి ఆ మూటని కనుక పిల్లల మెడలో వేసేస్తే కనుక ఆ స్మెల్ అనేది వాళ్ళ చెస్ట్కి నోస్కి తగులుతూ ఉంటుంది కాబట్టి కోల్డ్ అనేది తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయండి. వాముని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో యాంటీ బ్యాక్టీరియల్గా కూడా వర్క్ అవుతుందన్నమాట. సో ఇంకొక విషయం ఏంటి అంటే తులసి ఆకులు ఈ వింటర్లో కానీ వర్షాకాలంలో ఇలాంటి సీజన్స్లో చాలా వరకు ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో ఏంటంటే ఇలాంటి తులసి ఆకులు ఉంటాయి కదండి, అందరి ఇళ్ళలో అవైలబుల్గా ఉంటాయి. ఈ తులసి ఆకుల్ని ఆకులు తీసుకోవాలన్నమాట. సో ఈ ఆకుల్ని తీసుకొని ఫ్రెష్గా మనం వాష్ చేసేసుకొని పెట్టుకోవాలి. తులసిలో ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. సో అందువల్ల దగ్గు జలుబు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ దాని నుంచి చాలా ఈజీగా రిలీఫ్ ఇస్తుందన్నమాట. అంతేకాకుండా ఇది ఎనర్జీ బూస్టర్గా కూడా హెల్ప్ అవుతుందండి. ఈ తులసి వాటర్ని నీట్గా వాష్ చేసి ఒక 2 glasses ఆఫ్ వాటర్లో బాగా బాయిల్ చేయాలన్నమాట. బాయిల్ చేసిన తర్వాత ఆ కలర్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. ఒక గ్లాస్లో ఒరిజినల్ హనీ తీసుకోవాలి. ఒక 1 స్పూన్ అయితే సరిపోతుంది. 1 స్పూన్ హనీ అండ్ ఈ తులసి ఆకులు ఆకు వాటర్ ఈ 2 మిక్స్ అవ్వడం వల్ల థ్రోట్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా మనకి కఫ్ ఉన్నా పిల్లలకి మెయిన్లీ ఇవి తాగించడం వల్ల ఈజీగా మనకు ఒక వితిన్ 2 daysలో చాలా తొందరగా రిలీఫ్ని ఇస్తుందండి. ఇంకొక బెస్ట్ టిప్ ఏంటి అని అంటే ఒక చిన్న స్పూన్లో డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. స్పూన్లో కోకోనట్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత
ఒక 2 లవంగాల్ని తీసుకొని ఆ ఆయిల్‌లో మంచిగా ఫ్రై అవ్వాలనమాట. ఎలా అంటే అందులో ఉన్న స్పైస్ అంతా కూడా ఆయిల్‌లో మొత్తం దిగేటట్టు చూసుకోవాలండి. ఆ తర్వాత మనం ఆ లవంగాల్ని తీసేసి ఆయిల్ మాత్రం పిల్లలకి చెస్ట్‌లో కానీ, అరికాళ్ళలో, అరిచేతుల్లో రబ్ చేస్తే గనక అరిచేతుల్లో కానీ, అరికాళ్ళలో కానీ, ఆ చెస్ట్‌లో కానీ ఉన్న మజిల్స్ అన్నీ రియాక్ట్ అయ్యి అందులో ఉన్న కోల్డ్ మనకి స్టాక్ అయిన కోల్డ్ అంతా కూడా రిలీఫ్ వస్తుందనమాట. సో, ఇలాంటి రెమెడీ మాత్రం డెఫినెట్‌గా మీ పిల్లల్లో ట్రై చేయండి. ఇన్‌స్టంట్ రిలీఫ్‌నెస్ అనేది ఇస్తుంది. బ్లాకేజ్ నోస్ ఉన్నా గానీ చాలా ఇమ్మీడియేట్‌గా తగ్గిచ్చేస్తుందనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ ఏంటి అనంటే, ఈ టైంలో జలుబు, దగ్గు ఉన్న టైంలో పిల్లలకి ఏమి తినబుద్ధి కాదు. ప్లస్ ఏమి తినరనమాట. సో, అందువల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్ట్ పవర్ కూడా తగ్గిపోతుంది. సో, ఆ టైంలో ఈ సగ్గుబియ్యంతోటి జావ చేసి పెడితే ఏంటంటే చాలా ఇమ్యూనిటీ బూస్ట్ అనేది ఇమ్మీడియట్‌గా వచ్చేస్తుందనమాట. సో, వాళ్ళకి నోరు బాలేకపోయినా కానీ ఇది తాగిపిచ్చడం వల్ల ఏంటంటే చాలా అనిపిస్తుంది. వాళ్ళకి కూడా టమ్మీ ఫుల్‌గా అనిపిస్తుంది. డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. ప్లస్ ఈ కోల్డ్ ఫీవర్ ఉన్న టైంలో పిల్లలకి మంచిగా హైడ్రేషన్‌గా ఉంచేటట్టు చూడండి. ఎక్కువ వాటర్ అనేది తాగిపిస్తూ ఉంచండనమాట. ఎందుకంటే వాళ్ళు ఎలాగో ఫుడ్ ఎక్కువ తీసుకోరు కాబట్టి డీహైడ్రేట్ అవుతూ ఉంటారు కదా! సో, ఆ టైంలో కొంచెం వార్మ్ వాటర్ తాగిపిస్తూ ఉంటే చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఈ వింటర్ స్టార్ట్ అయింది అని అంటే కోల్డ్స్, ఫీవర్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతుంటాయి కాబట్టి ఈ టైంలో డెఫినెట్‌గా సాక్సెస్ కానీ, షూస్ కానీ వేయాలి. డెఫినెట్‌గా వేయాలి. హెడ్‌కి క్యాప్స్ అనేది కంపల్సరీగా పెడుతూ ఉండాలి. స్వెటర్స్ అనేది అస్సలు మర్చిపోకుండా ఇవ్వండి. ప్లస్ ఏంటంటే ఈ టైంలో పిల్లలకి కొంచెం కోల్డ్ వాటర్ తోటి బాత్ చేపిస్తే కనుక వాళ్ళకి కూడా కొంచెం రిలీఫ్‌నెస్ ఇస్తుంది. ఆ బ్లాకేజ్ నోస్ కూడా తగ్గిస్తుందనమాట. నోస్ బ్లాకేజ్‌ని తగ్గిస్తుంది. వాళ్ళకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఎలాంటివి ఉన్నా హాట్ వాటర్ తోటి బాత్ చేయించడం వల్ల రిలీఫ్ వస్తుందనమాట. అంతేకాకుండా ఈ టైంలో అల్లం, తేనె ఈ 2 బాగా మిక్స్ చేసి తాగిపించడం వల్ల కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. దగ్గు అనేది ఈజీగా తగ్గిపోతుంది. అండ్ ఇది రెమెడీ అయితే కొంచెం 2 ఇయర్స్ నిండిన పిల్లలకైతే బాగా సెట్ అవుతుంది. ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అన్నీ కూడా నేను ఫాలో అయ్యి చాలా వరకు రిలీఫ్ వచ్చిందండి. అందుకే మీతో షేర్ చేద్దాం అనేసి ఈ వీడియో షూట్ చేశాను. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అవుతుంది అంటే గనక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.